అలా వెతుక్కోవాలి మళ్ళీ ఇట్లా కామెంట్ చేసుకుంటా ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు దానికి అందరూ సహకరిస్తే బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయులకు సోదరులకు ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయంలో మాత్రం ఇది మాత్రం మన జ్యోతయ్య గారు కూడా వాళ్ళు ముగ్గురే చేసినట్టు నాకు తెలిసింది. నాకు జగన్ సార్ ఫోన్ చేస్తే నాకు సంబంధం అని చెప్పాడు ఒకసారి. నేను ఆల్రెడీ కాల్ చేసిన అందుకే మారిపోయినాడు. అట్లా ఈ ముగ్గురికి థ్యాంక్స్. ఎప్పుడు కూడా ఇలా చేస్తే కొంచెం అందరికి మొదలు సపోర్టింగ్ ఉంటుంది. కొంచెం మంది లేటెస్ట్ పేరు తినేవు వాళ్ళు కొంచెం పరిచయం. నేను కల్కొండపల్లిలో ఒకటే సంవత్సరం చదువుకున్నాను. అయినా నన్ను గుర్తుపెట్టుకొని మా క్లాస్మేట్ గంగారెడ్డి నుంచి వెంకటేష్ మరీ గుర్తుపెట్టుకొని చెప్పిండు, ఒక్క సంవత్సరంలోనే మీతో ఇంత ఆనందంగా ఉన్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సంధ్య స్వర్ణలత ఎప్పుడు కేవలత ఎప్పుడు నన్ను మర్చిపోరు. అయినా నేను ఫస్ట్ క్లాస్ నుంచి 9th ఒక 8th క్లాస్ ఒకటే కల్కొండపల్లిలో చదివినా. అయినా మీతోటి ఒక్క సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేనండి. నేను ఇన్ని సంవత్సరాల ఆనందంగా హై స్కూల్లో చదివినా అయినా నా ఫ్రెండ్స్ ఎవరు ఒక్కరు కూడా ఫోన్ చేసి గట్టిగా చేసుకుందామని కూడా చెప్పలేదండి. మీకు చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అండి. నా పేరు శైలజ. నేను ఉండడం లెక్చర్లో ఉంటానండి. నేను హాస్టల్ రన్ చేస్తాను. 20 years నుంచి హాస్టల్ రన్ చేస్తున్నానండి. నాకు 2 పాపలు. ఒక పాప పేరు నిహారిక, ఒక పాప పేరు సాత్విక. పెద్ద పాపలో లండన్లో సెట్ అయిందండి. ఇది ఈ మధ్యనే డిసెంబర్ పెద్ద అయింది. ఇప్పుడు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. 5 సంవత్సరాలు 5 పెంచేస్తున్నావు ఇంకా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రావాలి చేయాలి. కనీసం 3 years ఒకసారైనా చేసుకుంటే బాగుంటుంది. తొందరగా వస్తే బాగుండే. Thank you everyone, especially Jyotaya, Anjaneyu, Jagan and Lata. Thanks for the initiative. At least ఇంతకుముందు అన్నట్టుగా మేము ఊళ్ళోకి వచ్చే అవకాశం లేదు. అప్పుడో ఎప్పుడో వచ్చి ఇట్లా కలిసినట్టు పండుగ కూడా వచ్చే అవకాశం లేదు. ఉన్న ఇల్లు కొంత నిలబడడం అయిపోయింది. పండుగలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎప్పుడన్నా కలుగుతా ఉంటే చెంపపేట వాళ్ళు అడవిని కలుపుకోగలుగుతారని మళ్ళీ కూడా వచ్చి లేడు. వచ్చినా టిపికల్గా వచ్చినా రైతు ఎగ్జామ్ నీకు వచ్చినా వెళ్ళిపోయినా అని ఫోన్ చేస్తున్నాను. నిన్న జగన్ ఫోన్ చేసి నాకు జగన్ ఫోన్ చేసి కాక వచ్చిన హైదరాబాద్ వచ్చిన రిటర్న్ అయిపోయినా ఊళ్ళో ఉన్నాను ఫోన్ చేసి. సో ఇయర్లీ వన్స్ 2 years వన్స్ బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మన దగ్గర కాంటాక్ట్స్ లేవు. స్పెసిఫిక్గా లాస్ట్ గెట్ టుగెదర్ కంటే ముందు ఎవరి కాంటాక్ట్స్ లేవు. ఎవరు ఎక్కడ నాకు ఏమీ తెలియదు. ఏదో పేర్లు చెప్తే మొహాలు గుర్తొచ్చే పరిస్థితి కూడా లేకుండే. నౌ గుడ్ వీఆర్ టుగెదర్. అట్లీస్ట్ మిగతా కంపేర్ టు ఆల్ అదర్ బ్యాచెస్ వీఆర్ గుడ్ ఎనఫ్. అట్లీస్ట్ అప్పుడు ఇప్పుడు కలుసుకోవడము, లేకపోతే ఊరికి పోయినప్పుడు మీరందరూ కలవడం, రాత్రి 11ంటికో 12ంటికో ఎప్పుడైనా గ్రూప్ కనిపిస్తే అందరూ చాట్ కనిపించడం. సారీ దాంట్లో ఒకసారి రిప్లై ఇచ్చినట్టు ఉండదు, మరి ఆ టైమింగ్ ఉంటుంది, రిప్లై ఇచ్చినట్టు ఉండదు తప్ప. ఎస్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్. థ్యాంక్ యూ ఎవరీవన్. మాట్లాడు. మూతి దగ్గర పెట్టు. చాలా యాక్టివ్ ఉన్నది. ఇప్పుడు కలిసినందుకు కూడా చాలా యాక్టివ్ ఉన్నది. 1 year ఒకసారి భాగ్యలక్ష్మి ఉన్నట్టు కలుపుకుంటే బాగుంటుంది అందరం. థ్యాంక్ యూ. నా పేరు తెలంగాణ గ్రామం.
30కి ఏమైనా తేడా ఉందా? మళ్ళీ చెప్పండి. ఉంది. మాట్లాడి చెప్పి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరు ఉండవు ఎప్పుడు బయట అందరూ ప్రోగ్రామ్ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకుని అందరూ గట్టిగా ప్రోగ్రామ్ తులసి చేసినప్పుడు అందరూ పరిచయాలు అయిపోయినాం అందరికీ. కాకపోతే ఏంటంటే స్టూడెంట్కి వచ్చినప్పుడు ఫీలింగ్ మామూలుగా అయిపోయింది. అంటే ఇది సంబంధాలు కాక మన బ్యాచ్ మొదలు వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా 3 years తర్వాత మళ్ళీ కాకపోతే ఏదో కావాలంటే ఎక్స్పెక్ట్ చేసేది కాకపోతే ఏంటంటే గ్యాదర్ చేసి ఈ రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్ లేడీస్కి లేవాలి. చీర కావాలని లేపిడ్రా. అందరికీ నమస్కారం. వినబడతలేదు. కొంచెం గట్టిగా మామ గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడు కనీసం పేరు అందరికీ నమస్కారం. నా పేరు రఘుపతి రెడ్డి, రాంపూర్ విలేజ్. నేను ఇప్పుడు వివేకాపురంలో వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో కర్నూలులో ఉంటాను. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. పోయినసారి ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కలిసినాక ఎట్లా ఉంది?